నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి చాలా మంది కూడా అంటే వాళ్ళకి తెలిసిన ఆప్షన్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, కానీ అందులో మనకి చాలా లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ అందులో మనం యూజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకే రకంగా యూజ్ చేస్తే మనకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది? క్రెడిట్ కార్డ్ ఇది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్, అంటే ఒక కత్తి లాంటిది అనమాట. నిజంగా మన జీవితాలనే కట్ చేసి పాడేస్తుంది. అఫ్కోర్స్ కరెక్ట్గా వాడితే మనకే ఒక డిఫెన్సివ్ వెపన్ లాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకున్న క్రైసిస్లో మనకున్న అర్జెన్సీలో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్లో క్రెడిట్ కార్డే ఫస్ట్ పనికి వస్తుందండి. ఎందుకంటే ఒక పర్సనల్ లోన్ అప్రూవ్ అవ్వాలి అంటే ఒక రోజు పట్టచ్చు, ఒక వారం పట్టచ్చు, నెల పట్టచ్చు. కానీ క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఎప్పుడు మీ దగ్గర ఒక కార్డులో ఒక క్రెడిట్ లిమిట్ అనేది రెడీగా అవైలబుల్ ఉంటుంది. అవును. సో అలాంటప్పుడు ఒక చిన్న తప్పు నా ఫ్రెండ్ చేశాడు. అయితే ఇది ఎంత చిన్న తప్పు అంటే 50 రూపాయలు. అసలు 50 రూపాయలు కూడా చిన్న తప్పు ఎలా అవుతుందంటే అది ఇంకా మరీ సిల్లి తప్పు అంటారు. చిన్న తప్పు కాదు, సిల్లి తప్పు అంటారు. కానీ అదే పెద్దగా ఎగ్జాక్ట్లీ అదే పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టింది మా ఫ్రెండ్కి. అదేంటో మీరు అందరూ తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం అందరం క్రెడిట్ కార్డ్స్ రెగ్యులర్గా వాడతాం. చాలామంది స్మార్ట్ క్రెడిట్ కార్డ్ వాడేవాళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ నెక్స్ట్ 45 డేస్ వరకు మనకు రాదు. కాబట్టి కార్డు వాడతారు. ఎందుకు వాడతారు? నాకు 30 to 45 డేస్ క్రెడిట్ లిమిట్ టైం దొరుకుతుంది, ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ నేను నెక్స్ట్ మంత్లోనే 45 రోజుల తర్వాత నేను కట్టుకోవాలి, 30 లేదా 40 రోజుల తర్వాత. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే అప్పటిదాకా నా డబ్బులు బ్యాంక్లో ఉంటాయి కదా, నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అది బెనిఫిట్. అయితే మావాడు ఏం చేశారంటే మా ఫ్రెండ్ ఎగ్జాక్ట్లీ 40 డేస్ తర్వాత అతనికి డ్యూ డేట్ వచ్చింది. క్రెడిట్ కార్డు బిల్ ఎంత వచ్చింది అనుకున్నారు? అతను యూజ్ చేశాడు, ఒక ప్రోడక్ట్ కొన్నాడు, 50,000 రూపాయల వస్తువు. 50,050 రూపాయల వస్తువు, 50,050 రూపీస్ అనమాట దాని కాస్ట్. వీడేం చేశాడు, సర్లే మనమైతే పూర్తి అమౌంట్ కట్టేస్తున్నాం కదా, ప్రతి నెల వాడు అలాగే చేస్తారనమాట. జనరల్గా యూజ్ చేసుకుంటాడు, పూర్తి అమౌంట్ కట్టేస్తాడు. ఈసారి ఏం చేశాడు, హడావుడిలో 50,000 అమౌంట్ కట్టేసేసాడు. కట్టేసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యేసి ఇగ్నోర్ చేశాడు ఒక విషయాన్ని. ఏంటి, అక్కడ 50 రూపాయలు అలాగే ఉండిపోయాయి. ఓకే, 50,050 రూపీస్ టోటల్ అమౌంట్ కట్టాలి వాడు. అతనేం చేశాడు, ఆ 50 రూపాయలు అన్న చిన్న అమౌంట్ ఫిగర్ కాస్త మైండ్లో నుంచి స్లిప్ అయిపోయిందేమో, ఏదో పనిలో ఉండి ఏదో పని చేసుకుంటూ సిస్టంలో చూసుకుంటూ టకటక 50,000 టైప్ చేశాడు. పేమెంట్ అయిపోయింది. అబ్బా చలో పేమెంట్ అయిపోయింది, మనము సేఫ్ అనుకున్నాడు. ఏమైందంటే నెక్స్ట్ మంత్ బిల్ డ్యూ డేట్ వస్తుంది కదా, అప్పటిదాకా వాడు ఆ కార్డు వాడలా. ఎందుకంటే అతని దగ్గర ఒక 10-15 కార్డ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆ ఒక్క కార్డు అతను వాడలేకపోయాడు, ఎందుకంటే అతను వానికి అవసరం పడలేదు కాబట్టి. నెక్స్ట్ మంత్లో బిల్లింగ్లో ఏమొచ్చిందంటే 2,065 రూపాయలు బిల్లు వచ్చింది. అంత ఎక్కువగా వచ్చింది? ఎగ్జాక్ట్లీ. వీడు కూడా అదే అన్నాడు, అంత ఎక్కువగా ఎందుకు వచ్చిందని చెప్పేసి కస్టమర్ కేర్ కాల్ చేశాడు. కాల్ చేస్తే వాళ్ళు వివరంగా అన్నీ చెప్పారు. ఆ వివరంగా చెప్పిన డేటా, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్తా. అసలు ఏం జరిగిందంటే 50,000 రూపీస్ 50 రూపీస్ 50,050 రూపీస్ టోటల్ బిల్ అండి. నేనే కన్ఫ్యూజన్ అవుతున్నాను చూడండి, ఇంత చిన్న అమౌంట్కి ఎంత కన్ఫ్యూజన్ వస్తుంది. అతను ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టిన తర్వాత 50,000 కట్టేశాడు, కానీ 50 రూపీస్ కట్టలా. సడన్గా ఆ ఫిగర్ అనేది మిస్ అయిపోయింది అతని మైండ్లో నుంచి. అతనికి 2,065 రూపీస్ కట్టమని చెప్తే కస్టమర్ కేర్ని అడిగితే వాళ్ళు వివరంగా ఏం చెప్పారంటే, సార్ మీరు మర్చిపోయిన 50 రూపాయలు ఏదైతే మీరు కట్టలేదో దాని మీద మీకు ఇంట్రెస్ట్ పడింది. అవునా, 50 రూపాయల పైన కూడా ఇంట్రెస్ట్ వేస్తారా? సరే వేసుకోండి అన్నాడు. ఎంత? 3.5% ఇంట్రెస్ట్ పడిందండి. 3.5%మే కదా, సరే కట్టేస్తాను అన్నాడు. అలా కాదండి, 50,050 రూపీస్ టోటల్ అమౌంట్ పైన మీకు ఇంట్రెస్ట్ పడింది అంటది. అదేంటి, నేను 50,000 కట్టేశాను కదంటే మరి 50 రూపాయలు కూడా అందులో భాగమే కదండి. అవును. సో కట్టకపోతే 50,000 రూపాయల 50 రూపాయలు ఏదైతే ఉందో టోటల్ 50,050 రూపీస్ ఫిగర్లో ఇంట్రెస్ట్ పడింది. అది ఎంత పడింది అనుకున్నారు? 1,750 రూపీస్. అంత ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్? ఎగ్జాక్ట్లీ 3.5%. సో అదొక ఇంట్రెస్ట్ పడిందా? ఆ ఇంట్రెస్ట్ పైన 18% జిఎస్టీ. బాగుంది. 315 రూపాయలు టోటల్ చేసుకుంటే 1,750 ప్లస్ 315 రూపాయలు మీరు టోటల్ చేసుకుంటే 2,065 రూపాయలు టోటల్ అమౌంట్ డ్యూ అయింది సార్, దయచేసి కట్టండి. ఇతను షాక్లోకి వెళ్ళిపోయాడు.
మీరు చెప్తూ ఉంటే 50 రూపాయలు మర్చిపోయినందుకు కట్టలేనందుకు ఇంత రివాల్వింగ్ ఇంట్రెస్ట్ పడింది అతనికి. అంటే ఎంత ఎక్కువ శాతం పడింది సార్, జస్ట్ 50 రూపీస్ పైనే ఈ 2065 రూపీస్ చూసుకుంటే 41 టైమ్స్ ఎక్కువ కట్టాడు వాడు. అతను మర్చిపోయిన తప్పుకి, చిన్న 50 రూపాయల తప్పుకి ఒక 45 డేస్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అతనికి పడింది 2065 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ట్యాక్స్. 41 టైమ్స్ ఎక్కువ కట్టాడు. సో ఒకటే మాట చెప్తానండి, అందుకే నేను చెప్పా క్రెడిట్ కార్డ్ ఇస్ నథింగ్ బట్ డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ అని చెప్పేసి. అది మన డిఫెన్స్ కోసం మనం వాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ అది ఎప్పుడు మనకు హాని కలిగిస్తుంది అన్న విషయం మనం ఎప్పుడు గ్రహించం. సో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకండి, మన ఆస్తులు కూడా అమ్మాల్సి వస్తుంది ఒకవేళ ఇలాంటి తప్పుల్ని మనము కంట్రోల్ చేసుకోకపోతే. సో దయచేసి జాగ్రత్తగా క్రెడిట్ కార్డ్ని వాడుకోమని చెప్తాను. అతనికి 2065 రూపీస్ కట్టమని చెప్తే కస్టమర్ కేర్ని అడిగితే వాళ్ళు వివరంగా ఏం చెప్పారంటే, సార్ మీరు మర్చిపోయిన 50 రూపాయలు ఏదైతే మీరు కట్టలేదో దాని మీద మీకు ఇంట్రెస్ట్ పడింది. అవునా, 50 రూపాయల పైన కూడా ఇంట్రెస్ట్ వేస్తారా? సరే వేసుకోండి అన్నాడు. ఎంత? 3.5% ఇంట్రెస్ట్ పడిందండి. 3.5%మే కదా, సరే కట్టేస్తాను అన్నాడు. అలా కాదండి, 50,050 రూపీస్ టోటల్ అమౌంట్ పైన మీకు ఇంట్రెస్ట్ పడింది అంటది. అదేంటి, నేను 50,000 కట్టేశాను కదంటే మరి 50 రూపాయలు కూడా అందులో భాగమే కదండి. అవును. సో కట్టకపోతే 50,000 రూపాయల 50 రూపాయలు ఏదైతే ఉందో టోటల్ 50,050 రూపీస్ ఫిగర్లో ఇంట్రెస్ట్ పడింది. అది ఎంత పడింది అనుకున్నారు? 1,750 రూపీస్. అంత ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్? ఎగ్జాక్ట్లీ 3.5%. సో అదొక ఇంట్రెస్ట్ పడిందా? ఆ ఇంట్రెస్ట్ పైన 18% జిఎస్టీ. బాగుంది. 315 రూపాయలు టోటల్ చేసుకుంటే 1750 ప్లస్ 315 రూపాయలు మీరు టోటల్ చేసుకుంటే 2,065 రూపాయలు టోటల్ అమౌంట్ డ్యూ అయింది సార్, దయచేసి కట్టండి. ఇతను షాక్లోకి వెళ్ళిపోయాడు కంప్లీట్గా. 50 రూపాయలు మర్చిపోయినందుకు కట్టలేనందుకు ఇంత రివాల్వింగ్ ఇంట్రెస్ట్ పడింది అతనికి. అంటే ఎంత ఎక్కువ శాతం పడింది సార్, జస్ట్ 50 రూపీస్ పైనే ఈ 2065 రూపీస్ చూసుకుంటే 41 టైమ్స్ ఎక్కువ కట్టాడు వాడు. అతను మర్చిపోయిన తప్పుకి, చిన్న 50 రూపాయల తప్పుకి ఒక 45 డేస్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అతనికి పడింది 2065 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ట్యాక్స్. 41 టైమ్స్ ఎక్కువ కట్టాడు. సో ఒకటే మాట చెప్తానండి, అందుకే నేను చెప్పా క్రెడిట్ కార్డ్ ఇస్ నథింగ్ బట్ డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ అని చెప్పేసి. అది మన డిఫెన్స్ కోసం మనం వాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ అది ఎప్పుడు మనకు హాని కలిగిస్తుంది అన్న విషయం మనం ఎప్పుడు గ్రహించం. సో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకండి, మన ఆస్తులు కూడా అమ్మాల్సి వస్తుంది ఒకవేళ ఇలాంటి తప్పుల్ని మనము కంట్రోల్ చేసుకోకపోతే. సో దయచేసి జాగ్రత్తగా క్రెడిట్ కార్డ్ని వాడుకోమని చెప్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.